యాక్సిడెంట్ పోయింది. 1.5 రాలేదే. ఇచ్చింది. ఇదంతా మీ పనే కదూ? అయ్యా యా అనవసరంగా గెలుకుంటున్నారు. గెలుకుంటున్నది మీరే. అయ్యో, ఒక్క ఇంటితో సరిపెట్టుకుందాం అనుకున్నాను. ఇక ఆగను. ఉన్న ప్రాపర్టీస్ అన్ని అమ్మి పారేస్తాను. ఎలా ఆపుకుంటారో ఆపుకోండి. నువ్వు అమ్మాలంటే నా సంతకం కావాల్సిందేనే. పెట్టకుండా ఉండలేవులే. నీ మనవరాలు ఈ గీత కాదని నువ్వు నిరూపించలేవు. నిరూపిస్తా. ఎప్పుడో కాదు, రేపే. నీకేమైనా డౌటా? ఛాలెంజా అనుకో. రేపే తేల్చేస్తాను. నేనే అసలని, ఇదే నకిలీ అని చూపిస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పదమ్మా. మంగా పనుందని లోపలికెళ్ళకుండా బయటకెళ్తుందేంటి? వెళ్ళని. మనము వెళ్తే వాళ్ళ స్కెచ్ ఏంటో తెలుస్తుంది కదా. ఇలా చేతికి వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లకుండా ఉండరు కదా. పద. వద్దు, మనం వెళ్ళామంటే మళ్ళీ మనకి ఓ లడ్డు పెట్టడానికి చూస్తారు. వస్తారుగా, రానివ్వు. వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ కి మన ఇన్పుట్ జాయింట్ చేసి కథ మార్చేద్దాం. ఈసారన్నా సక్సెస్ అవుతాంగా. చూడు ఈ మంగ విశ్వరూపం. ఎలా గంగా, రేపటికల్లా నిరూపిస్తానన్నావు? ప్లాన్ ఉందమ్మా. ఏంటి గంగా అది? తప్పుడు DNA రిపోర్ట్స్ ఇచ్చారు కదా, వాణ్ణి పట్టుకుంటే పనైపోతుంది. అవును గంగా, మంగకి వాడు అమ్ముడు పోయే ఉంటాడు. పట్టుకున్న 4 తంతే నిజం వాడే కక్కుతాడు. అలా వర్కౌట్ అవ్వదు సిద్ధు. వాడు నిజం ఒప్పుకోకపోగా మన మీదే కేసు పెట్టే ఛాన్సులున్నాయి. మరేం చేస్తావే? మనము వాడికి డబ్బాస చూపించాలి. అర్థమైంది. కాకపోతే వాడు ఎక్కడున్నాడని వెతుకుతామే? వాళ్ళ ల్యాబ్లోనే ఉంటాడమ్మమ్మా. పదండి వెళ్దాం. కదా. అక్కర్లేదు నాన్నమ్మా. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు వాడే వచ్చాడు చూడు. దొరికాడు. చిక్క మెత్తని కత్తి దించుదాం. పదండి. సరే సార్, పంపించేస్తాను సార్. ఎక్స్క్యూజ్ మీ బాబు. ఏంటండి? DNA రిపోర్ట్స్ తెచ్చిన బాబు నువ్వే కదూ? అవి నిజమైనవేనండి. కాదని ఇప్పుడు మేము అన్నావా సార్? తమరు నిజాయితీకి మారుపేరు లాంటివారని మాకు తెలియదా? అవును సార్,
అలాంటిదే మాకు తెలిసిన అమ్మాయికి ఇప్పించాలి సార్. అలా ఎలా ఇస్తారండి? నిజమైనవే ఇస్తారు. అయ్యో బాబు మరీను మరీ అంత సిన్సియర్గా ఉండకూడదు. ఇలాంటప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలి. అలాంటి పనులు నేను చేయనండి. నా 4 లక్షలు ఇద్దామనుకున్నాం. 4? 5 అయినా మాకు ఓకే. 5? 5 కాదండి, 10 తీసుకోండి. 10 లక్షలే? అవుతుందండి. సింగిల్ పేమెంట్ సెటిల్ చేసేస్తాను. 5 కంటికి తెలీదు. అది అది చేయలేమమ్మా, ఇతని వల్ల కాదు. నాకు అదే అనిపిస్తుంది. ఇంతగా ఆలోచిస్తున్నాడంటే మనకి యూజ్ అవ్వడేమో. అలవాటు లేని పని ఏం చేస్తాడు? ఆ, ఎప్పుడైనా చేస్తేనే కదా చేయగలిగేది. వేరే అతన్ని చూసుకుందాంలే అమ్మమ్మ, మీరు వెళ్ళండి సార్. లేదండి, నాకు అలవాటైన పనే, నేను చేయగలను. మీరు ఊరికే అంటున్నారు, మీకు ఇది కొత్తే. నమ్మి ఇవ్వలేమండి. మీరు వెళ్ళండి. పదండి. పదండి. అయ్యో మేడం, మీకు తెలీదు. మంగగారి దగ్గర డబ్బులు తీసుకొని గీత డిఎన్ఏ మీ డిఎన్ఏతో మ్యాచ్ చేసింది నేనే. నిజమా? నిజం మేడం. లేకపోతే మ్యాచ్ అవుతుందా? ఆవిడ మీ మనవరాలే కాదు. అవుననేలా నేనే రిపోర్ట్స్ ఇచ్చాను. మీరెవరికో పనప్ప చెప్పకండి, నాకే ఇవ్వండి. ఇస్తాం. ఎవరికి వాళ్ళ వాళ్ళకే ఇస్తాం. మేడం, మాట్లాడుకో. డబ్బు కోసం జీవితాలతో ఆడుకుంటారా? వీడియో రికార్డ్ చేశానురా. నువ్వు అది అయిపోయారా? అయిపోయారు. పోలీసుల్ని పిలుస్తాను, ఎక్కుదు గాని రెడీగా ఉండవు. మేడం. పదండి, మనకు చాలా పనులున్నాయి. అయిపోయావురా నువ్వు. మేడం పద. అయిపోయావు. మేడం 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 ప్లీజ్ మేడం మేడం మాట్లాడుకో. ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం ఆగండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, కాలు పట్టుకుంటాను మేడం. క్షమించండి మేడం. మేడం ప్లీజ్ మేడం. అయ్యో దేవుడా దేవుడా దేవుడా, ఇలా దొరికిపోయానేంటి? అయ్యో దేవుడా, ఇప్పుడేం చేయాలి? ఏంటి మంగా వీళ్ళ స్కెచ్? నమస్తే మేడం. నమస్కారం, కూర్చోండి. వీళ్ళని ఎందుకు రప్పించింది? చెప్పండి మేడం, అర్జెంటుగా రమ్మన్నారు దేనికి? నా అసలు వారసురాలు ఈ గీత కాదని నిరూపిస్తామని చెప్పాం కదా సార్, అందుకే.
మాకు ఎవిడెన్స్ కావాలి మేడం. నోటి మాటగా చెప్తే మేము నమ్మం. అది ముందే చెప్పాం కదా మేడం. ఎవిడెన్స్ లేనిదే మా మాటలు నమ్మమని మేము చెప్పలేదు కదా సార్. ఆధారం ఉంది సార్. వీళ్ళేదో మాయ చేయాలని చూస్తున్నారు. గీతని అన్యాయం కానివ్వకండి. న్యాయం ఎవరికి చేయాలో వాళ్లకే చేస్తారు. నువ్వు తెగ ఆయాసపడిపో మాకు. ఓకే మేడం, అదేంటో చూపించండి. చూడండి. మంగగారి దగ్గర డబ్బులు తీసుకొని గీత డిఎన్ఏ మీ డిఎన్ఏతో మ్యాచ్ అయ్యేలా చేసింది నేనే. లేకపోతే మ్యాచ్ అవుతుందా? ఆవిడ మీ మనవరాలే కాదు. అవును అనేలా నేనే రిపోర్ట్స్ ఇచ్చాను. మీరు ఎవ్వరికి పనప్ప చెప్పకండి, నాకే ఇవ్వండి. చాలా సార్, డిఎన్ఏ రిపోర్ట్స్ ఫేక్ అని తెలియడానికి. నమ్మకండి సార్. ఇది గీత మీద కుట్రపూర్వకంగా కావాలని చేసింది. గంగ మీద పెంచుకున్న ప్రేమతో అసలు మనవరాలైన గీతకి ద్రోహం చేయాలనుకుంటున్నారు. ఇది వాస్తవం కాదు సార్, అవాస్తవం. మీరు నమ్మకండి. బరువైన పదాలు ప్రయోగించినంత మాత్రాన పంది నందైపోదే. వజ్రం ఎప్పటికీ వజ్రమే. అదే నా గంగే. సర్లే అమ్మమ్మ. నన్ను అలా పిలవకు. పిలవద్దని మీరన్నా. మా అమ్మ అమ్మాయిన మీరు నాకు అమ్మమ్మ కాకుండా ఎలా పోతారు? మీరు కాదనుకున్నంత మాత్రాన నేను మీ మనవరాల్ని కాకుండా పోతానా? సెంటిమెంట్ అప్లై చేయకు. ఇక్కడ ఎవ్వరూ పడిపోరు. అలా నేనేం కోరుకోవట్లేదులే గంగా. కోరుకోనప్పుడు ఈ కోరికలు ఎందుకు? నీది కాని దాని మీద ఈ అత్యాశ ఎందుకు? ఆశ లేదు, అత్యాశ లేదండి సార్. ఈ గొడవలు అవి నాకొద్దు. ఆస్తుల గురించి తగులాడుకోవడాలు నాకు నచ్చదు. అమ్మమ్మ ఇష్ట ప్రకారం తనకు నచ్చిన గంగకే పట్టా కట్టనివ్వండి. తనకే పట్టాభిషేకం చేయనివ్వండి. కాకపోతే నాతో చిన్న ఆశ. నన్ను మనవరాలుగా అంగీకరిస్తే చాలు. ఇలా అతన్ని బెదిరించి అబద్ధాలు చెప్పించి వీడియోలు తీయాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పించింది మీరు, నిజం ఒప్పించింది మేము. ఇలా 100 చూపించొచ్చమ్మమ్మా. ప్రూఫ్ అంటే ఎక్కడో వీడియో తీసి చూపించడం కాదు, సార్ ముందుకు తెచ్చి చెప్పించడం. అలా చేయనప్పుడు ఇది ఫేకే అవుతుంది. ఏంటి సార్? అవును మేడం.
మీరు అది చెప్పింది నమ్ముతారేంటి? నేను చెప్పినా చూపించినా నమ్మరా? మేడం, మాకు సాక్ష్యం లైవ్లో కావాలి. మీరు రికార్డ్ చేసి చూపిస్తే మేము నమ్మలేము. మీరు అతన్ని బెదిరించో డబ్బిచ్చో చేపించారు అనుకుంటాం. అలా ఎలా అనుకుంటారు సార్? గంగా, మీకు అసలు నిలకడలేదు. ఈ క్షణం చెప్పిన మాట మరుక్షణం ఉండదు. మీ అమ్మమ్మ గారి మెంటల్ కండిషన్ అంతంత మాత్రంగానే ఉంది. అది సిఐ ధనుష్ ద్వారా మాకు తెలిసింది. మంగ దగ్గర ఆవిడ వింత ప్రవర్తన కళ్ళారా చూశాం. ఇన్ని జరుగుతుంటే మీరు చూపించిందే నిజమని ఎలా నమ్ముతాం మేము? రేపేదైనా జరిగితే అసలు వారసురాలికి మేము ఏం సమాధానం చెప్పాలి? సో మేము రిస్క్ తీసుకోలేం. సార్, జగదీశ్వరి గారు, మీరు తప్పుగా అనుకోవద్దు. మీ మీద గౌరవంతోనే మీరు పిలిచిన వెంటనే వస్తున్నాం, బఫూన్లు అయిపోతున్నాం. మేమైతే ఈ అమ్మాయినే మీ వారసురాలు అనుకుంటున్నాం. మీరు కాదంటున్నారు కాబట్టి లైవ్ ఎవిడెన్స్ చూపించండి. అలా ఉంటేనే పిలవండి. ఇలా మాత్రం చేయకండి. మేడంకి ముందు ట్రీట్మెంట్ ఇప్పించండి. సరే సార్, మంచి హాస్పిటల్లో అమ్మమ్మకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. వస్తాం మేడం. అయ్యో పాపం అమ్మమ్మ బాగా కష్టపడ్డారు, కానీ ఫలితం లేదే. మెంటల్ కండిషన్ బాగోలేకపోతే మెంటల్ హాస్పిటల్లో చేరాలమ్మమ్మా. ఇలా మా బుర్రలు తినకూడదు. అయ్యో, నేను అనట్లేదమ్మమ్మా, ట్రస్ట్ సార్ మనసులో ఇదే అనుకుంటున్నారు. ఆ విషయమే నీకు చెప్తున్నాను. ఆరోగ్యాన్ని బాగా కాపాడుకో అమ్మమ్మా, సరేనా? ప్రయోజనం లేని వాటి కోసం ప్రయాసాలు పడకు. అసలు కోసం అసలుకే మోసం తెచ్చుకోకు. బరువైన పదాలే నీకు బాగా లోపలికి వెళ్తుందని అంటున్నాను. ఇక ఏమీ చేయలేరు. ఆస్తంతా మాదే. కమాన్ గీత. అయ్యో, ఇంకేం చెయ్యాలి గంగా? చివరికి నాకే మెంటల్ కండిషన్ సరిగ్గా లేదంటున్నారే. అదలా చేస్తుందమ్మమ్మా. ముందే నీ గురించి అలా చెప్పినట్టుంది. ఆయన నమ్ముతున్నారు. నిన్ను వారసురాలని ఎలా నమ్ముతారు గంగా? లైవ్ సాక్ష్యం కావాలంట. అదెక్కడుంది? లైవ్ వస్తుందా? ఎవరున్నారమ్మా? ఏం అర్థం కావట్లేదు. ए बल्ले 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 बल्ले, ए घंटा सिंह आ रहा हूँ, आता हूँ. వాడెన్ని సాక్ష్యాలు తీసుకొచ్చినా వాణ్ణి తిమ్మిని బమ్మిని చేయగల సత్తా మనకుంది. నువ్వేం కంగారు పడకు, ఇక మనకి తిరుగే లేదు.